ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయ ఉంచి మాతో మాట్లాడు, మీ స్వరాన్ని వినిపించు, యేసు నామములో ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అంటే 212వ పేజీ, 212. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీయో దొరకదు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు, పోట్లాడుతున్నారు కానీ యుద్ధం చేస్తున్నారు కానీ మీకేమి దొరకట్లేదు. దేవునిని అడగనందున మీకేమీ దొరుకుటలేదు. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని నేను నా బ్రతుకులో రివర్స్ చేసుకున్నా. ఏమి రివర్స్ చేసుకున్నానంటే ఏమండి, దేవునిని అడగనందున ఏముంది? దేవుని అడగనందున మీకేమీ దొరకటలేదు కదా. నేను ఈ వాక్యాన్ని వేరేగా నా జీవితంలో మలుచుకున్నా. అదేంటంటే, నేను దేవునిని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను దేవుని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుచున్నాను. దేవునిని అడగనందువలన మీరేమీ పొందుకోవటలేదు. దేవుని అడుగుట వలన నేను అన్నిటినీ పొందుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హియర్ ఈజ్ ఎ ప్రేయింగ్ పర్సన్. ఇదిగో ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు. వాడు వాడి జీవితాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవునిని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిక్కులు పిక్కటెళ్ళేటట్టు ఖచ్చితంగా చెప్పగలను. గొంతెత్తి, స్వరమెత్తి, ఎలుగెత్తి గట్టిగా చెప్పగలను. నేను దేవునిని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుచున్నాను. ఆమేన్. ఇదిగో ఈ సేవకుని దగ్గర ఉండి నేర్చుకుంటున్న దానివి, ఈ సేవకుని దగ్గర ఉండి అనేక విషయాల్లో ఎదుగుతూ వర్ధిల్లుతున్నటువంటి వాడివి. ఈ సేవకుని దగ్గర ఉండి, ఈ సేవకుని దగ్గర బాప్తీసం తీసుకొని, ఈ సేవకుని దగ్గర ఎన్నో విషయాల్లో ఎదుగుతూ వర్ధిల్లుతున్న దానివి. కానీ ఈ సేవకుని అనుభవం ఏంటంటే దేవుని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుతున్నాడు. దిస్ ఈజ్ నా సాక్ష్యం. ఇదే నా సాక్ష్యం. పాస్టర్ గారు, ఏంటండి మీ గురించి మీరు చెప్పుకునే మాట అంటే, నేను దేవునిని అడుగుతున్నందువలన నేను అన్నిటినీ పొందుకొనుచున్నాను. నా కారులో పెట్రోల్ లేదనుకో, నేను దేవుని అడుగుతా, పొందుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆరోగ్యం బాలేదనుకో, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఆరోగ్యాన్ని పొందుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెసేజ్ చెప్పడానికి నాకేమీ మైండ్ పనిచేయలేదు అనుకో, నేను దేవుని అడుగుతున్నా, అడిగి దేవుని నుండి వర్తమానాన్ని పొందుతున్నాను. నేను ఏమి ప్రసంగించాలో ఆ ప్రసంగాన్ని నేను పొందుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ పని చేయాలో ముందే లిస్ట్ రాసుకుంటాను. వాటిని నేను దేవుని దగ్గర తీసుకెళ్తాను. వాటిని గురించి దేవునితో మాట్లాడుకుంటాను. నేను దేవుని అడుగుతున్నందు వలన నేను అన్నిటినీ పొందుకొనుచున్నాను. ఈజ్ ఇట్ మై ఎక్స్పీరియన్స్. నేను అబద్ధం చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను వచ్చి చెప్పే మాట ఒకటే, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు. నేను అందరిలాగా ఏదో ఊరక నోటితో పలకట్లా. నేను దేవునిని అడుగుతున్నందువలన అన్నిటినీ పొందుకొనుచున్నాను. యాకోబు అంటాడు, మీరు దేవుని అడగనందువలన మీకేమీ దొరకట్లేదు. నేను నా గురించి చెప్పుకుంటాను. నీవు దేవునిని
అడిగినందువలన సురేషు నీవు అన్నిటినీ పొందుకొనుచున్నావు. ఎప్పుడైనా బాధ కలిగిందనుకో, దేవా ఎట్లా ప్రభా. నేను మీకు చెప్తున్నానండి, యావరేజ్ ప్రతిరోజు కనీసం 10,000 రూపాయల పని జరుగుతుంది. ఎన్ని నెలల నుంచి జరుగుతుంది పని? కానీ నేనేం చెబుతానంటే, నేను దేవునిని అడిగినందున నేను అన్నిటినీ పొందుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని అడిగినందువలన మనము పొందుకుంటాం, అన్నిటినీ పొందుకుంటాం. నా దగ్గరికి నా పెద్దలుడు వచ్చి అన్నాడు, మావయ్య డబ్బులు కట్టాలి మావయ్య, ప్లీజ్ మావయ్య, ఏం చేయాలి అర్థం కావట్లేదు మావయ్య, నాకు సపోర్ట్ చేస్తా అన్నటువంటి వాళ్ళంతా లేదు మావయ్య ఆపేశారు, ఎవ్వరు ఇట్లేదు మావయ్య, ఎంత కట్టాలరా, చాలా ఎక్కువ అమౌంట్ కట్టాలా. నవ్వన్నా, ఒక 2 రోజులు టైం ప్రార్థన చేసుకుంటా, నీ ఫీజు నేను కడతా, నువ్వు భయపడద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోరా, నేను చెబుతాను, నేర్చుకో. నన్ను చూడు ఎట్ట ప్రార్థన చేస్తా. అదే సమయంలో నా చిన్న కూతురు ఫీజు కట్టాలా, అదే సమయంలో నా పెద్ద కూతురు ఫీజు కట్టాలా, ఒకసారి కట్టాలా. ఏం చేయాలి? కన్స్ట్రక్షన్ ఆపకూడదు, ఆపలా కన్స్ట్రక్షన్. ఎవరి దగ్గర పోయి నేను డబ్బులు చేయి దాచలా, ప్రార్థన చేస్తాను, రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను దేవుని అడుగుతున్నందువలన నేను నా బిడ్డల ఫీజు కట్టగలుగుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని అడుగుతున్నా, నేను అబద్ధం చెప్పట్లా, దేవుడిచ్చిన మందిరంలో ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది రక్షించబడుతున్న వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని శక్తి. ఎవరైతే ప్రార్థనా జీవితం తెలియదో, దేవుని దగ్గర సహాయం పొందడం రాదో, వాళ్ళకి ఇది వెరితనం. నేను దేవుని అడుగుతున్నందువలన ఆమేన్ సమస్తాన్ని పొందుకొనుచున్నాను. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని తాను కోల్పోయిన ప్రతి దానిని ప్రార్థన వలన తిరిగి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆదివారం నుంచి ఇప్పటిదాకా ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అయింది కన్స్ట్రక్షన్కి. 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అయింది. 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అయింది. ఎవరిని అడగల. సురేష్ దేవునిని అడుగుతున్నందున సమస్తాన్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఫైనల్గా నేను ముగుస్తూ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైన ప్రార్థనా దళమా, నీవు దేవునిని అడుగుతున్నందువలన నువ్వు సమస్తాన్ని పొందుకోవాలి. గట్టిగా 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 ఆమేన్. ప్రార్థన చేయటం ద్వారా వాటన్నిటినీ పొందుకోవాలి. ప్రార్థన చేయటం ద్వారా, యేసయ్య నామములో ప్రార్థన చేయటం ద్వారా ఆమేన్, అనేక మందిని, ప్రార్థన యోధుల్ని ఈ సంవత్సరం మీరు పొందుకోవాలి. మీ పాస్టర్ ప్రార్థన చేయటం ద్వారా అనేకమైన వాటిని పొందుకుంటున్నాడు. ఆయన బిడ్డలైన మీరు ప్రార్థన చేయటం ద్వారా ప్రార్థన గోపురములో అనేక మంది ప్రార్థన యోధుల్ని పొందుకొందురుగాక. అనేక స్థలాల్లో ప్రేయర్ సెల్స్ జరుగునుగాక. ప్రార్థన గుంపులు తయారగునుగాక. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.